ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీరు వినబోయేది మర్చిపోలేని శుభవార్త. మీ జీవితం ఒక కొత్త దిశలోకి మళ్లిపోతుంది. మీ ఆత్మలో దాగి ఉన్న శక్తి మేల్కొనబోతుంది. ఈ రోజున అనగా రాబోయే 24 గంటలు మేషరాశి వారికి అనుకోని దివ్య మార్పుల సమయం. ఈ రోజు గ్రహగతుల స్థితిని బట్టి మీ రాశి అధిపతి కుజుడు అత్యంత శక్తివంతంగా ఉన్నందున మరియు ఈ రోజున అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు మరియు లయకారకుడైన పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షం తోడవడం వల్ల ఏదో ఒక శుభవార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక ఆహ్వానం లేదా ఒక కళ మీ జీవితం మొత్తం మార్చే సంకేతం కావచ్చు. మేషరాశి వారు జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీ జీవితంలో విజయద్వారం తెరవబోతున్నాయి. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ఫలితం ఇప్పుడు మీ దిశగా వస్తుంది. దైవం నీ పేరు పిలిచాడు, నీ కర్మకు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీరు ఈ మాటలు వింటున్న సమయమే శక్తి మార్పు ప్రారంభమవుతుంది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు చేరుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎక్కడ ఉన్న కూర్చొని మాట ఒకటి మర్చిపోవద్దు. ఇది మీ సమయం, ఇది మీ పిలుపు, ఇది మీ విజయం. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ అని మృదువుగా మంత్రజపం చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. ఆ శబ్దం మీలోని దైవ శక్తిని మేల్కొల్పుతుంది. మేషరాశి వారికి ఈ సమయం ఒక దివ్య సూత్రాన్ని తెస్తుంది. దైవం నిన్ను పరీక్షించలేదు, నీ శక్తిని చూపించమన్నాడు. ఎంత కష్టమని అనిపించినా ఈసారి పరిస్థితులు నీ పక్షాన్ని తిరుగుతున్నాయి. నిన్ను చిన్న చూపు చూసిన వారు నీ ఎదుగుదలను చూసి మౌనంగా అవుతారు. నీ కన్నీళ్లకు బదులుగా చిరునవ్వులు రాబోతున్నాయి. మీ జీవితంలో జరిగే ఈ మార్పులు యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సమయ నిర్ణయం. శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షం మీ మీద ప్రసరిస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నీ వృత్తిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయి. నీ కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, సమృద్ధి ప్రవహిస్తుంది. మేషరాశి వారు గుర్తుంచుకోండి, ఇది ముగింపు కాదు, కొత్త ప్రారంభానికి సూచన. మీ మనసులో ఉన్న అభయం ఇప్పుడు దూరం అవుతుంది. నీ విశ్వాసమే నీకు రక్ష. నీ ఆత్మలో ఉన్న శ్రద్ధే నీ విజయానికి ద్వారం. దైవం చెబుతున్నాడు, నిన్నటి బాధలు రేపటి బలం అవుతాయి. కాబట్టి ఈ మాటలను చివరి వరకు వినండి. ఎక్కడ ఉన్నా కాసేపు ఆగి మీలోని శక్తిని మీరు స్వయంగా అనుభవించండి. ఈ రోజు మీరు వినబోయే ప్రతి వాక్యం మీ ఆత్మకు దారి దీపం, మీ భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది. మేషరాశి వారికి ఇంతకాలం దాగి ఉన్న అదృష్టం ఈ రాబోయే 24 గంటల్లో వెలుగులోకి రాబోతుంది. మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు, ఆలస్యాలు, విఘ్నాలు అన్ని క్రమంగా తొలగిపోతాయి. గత నెలలో మీరు అనుభవించిన ఒత్తిడి, నిరాశ, పనిలో ఎదురైన విరామాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దైవ చిత్తం ప్రకారం ముగింపుకు వస్తున్నాయి. మీరు అనుకున్న ఒక ముఖ్యమైన పని పదే పదే ఆగిపోతుంది కదా, ఇప్పుడు అదే పని సాఫల్యానికి చేరుకుంటుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది మీ పుణ్య ఫలం, మీ సహనం మరియు విశ్వాసానికి ప్రతిఫలం. మీరు ఎవరిని నిందించకుండా మీ కర్తవ్యాన్ని నిరంతరం చేస్తున్నందుకు దేవుడు ఇప్పుడు నీకు న్యాయం చేయబోతున్నాడు. ఈ కాలంలో మీరు పొందబోయే మార్పు అత్యధికమైనదిగా కూడా ఉంటుంది. మీ మనసులోకి ఒక శాంతి ప్రవేశిస్తుంది. గతంలో మీరు ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకున్నప్పుడు కూడా మీలోని ఆ బాధ కన్నా పెద్దదైన ధైర్యం ఉప్పొంగుతుంది. అది దైవశక్తి మేల్కొనడం. మేషరాశి వారికి ఇంతకాలం కనిపించని అదృష్ట ద్వారం ఇప్పుడు తెరుచుకుంటుంది. ఏదైనా ఆర్థిక వ్యవహారాల్లో నిలిచిపోయిన డబ్బు వస్తుంది. కొన్ని కుటుంబ సమస్యలు స్వయంగా పరిష్కారం అవుతాయి. మీరు అనుకున్న విధంగా ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. ఈ అవకాశం చిన్నదిగా కనిపించినా సరే దాని ఫలితం చాలా గొప్పగా అవుతుందన్నమాట. ఈ దాగిన అదృష్టం బయటపడడానికి కారణం కుజుడి దృష్టి మారుతూ, కుజుడు మీ రాశి అధిపతి కాబట్టి ఇప్పుడు అతను తన శక్తిని మీ వైపు మళ్లిస్తున్నాడు. అంతేకాకుండా ఈ రోజున హరిహరుల శక్తి మీతో ఉంది. ఇది మీరు చైతన్యంగా కొత్త దిశలో ఆలోచించడానికి ప్రేరణ ఇస్తుంది. మీరు చేయబోయే ఒక నిర్ణయం, మీరు కొత్తగా ఆరంభించే ఒక ప్రయత్నం మీ జీవితంలో మలుపు తిప్పుతుంది. మీ కష్టాలు వృధా కాలేదని ఇప్పుడు మీకు అనుభవంతో తెలుస్తుంది. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీరు వినబోయే ఒక వార్త మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫలితం ఇక్కడే రాబోతుంది. దాగి ఉన్న అదృష్టం ఇప్పుడు మీకు అనుగ్రహంగా మారుతుంది. కొత్త అవకాశాలు నీ ముందుకు వస్తాయి మరియు మేషరాశి వారికి అనూహ్యమైన అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంస లభిస్తుంది. మీరు చూపించిన క్రమశిక్షణ మరియు కఠోర శ్రమ ఇప్పుడు పూర్తిగా గుర్తింపు పొందుతుంది. ఈ గుర్తింపు మీకు కొత్త దారులను తెస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు కొత్త భాగస్వామ్యాల గురించి ఆలోచించవచ్చు. ఒక కొత్త ఒప్పందం లేదా కొత్త కస్టమర్ మీ వ్యాపార స్థిరత్వాన్ని పెంచుతాడు. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్నిస్తాయి. ఒక పాత సంబంధం ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి రాబోతుంది. కానీ ఈసారి ఆ సంబంధం
సంబంధం మీకు శుభాన్ని తెస్తుంది. ప్రేమ జీవితంలో కూడా కొత్త అనుభవాలు ఎదురుకానున్నాయి. మీరు ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. ఆ వ్యక్తి మీ ఆలోచనలతో సరిపోతాడు, మీకు ప్రేరణిస్తాడు. మీరు గుండెతో అనుభవించే ప్రేమ మీ మనసులో ధైర్యాన్ని నింపుతుంది. విద్యారంగంలో ఉన్న మేషరాశి వారు కూడా ఈ రాబోయే రోజుల్లో విజయం సాధిస్తారు. మీకు దూర ప్రాంతం నుండి ఒక కొత్త అవకాశమో, స్కాలర్షిప్ లేదా ఒక పెద్ద మార్గదర్శకుడి సహాయం లభించవచ్చు. ఈ అవకాశాలు మీ జీవిత స్థాయిని మార్చే శక్తి కలిగినవి. దైవం ఇప్పుడు నీ దారిని తెరవబోతున్నాడు కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న అన్ని మూసి ఉన్న తలుపులు ఒక్కొక్కటిగా తెచ్చుకుంటాయి. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది దైవ యోజన. మీరు గతంలో చేసిన ప్రతి సత్కారం ఇప్పుడు ఫలితాన్నిస్తుంది. ఒక కొత్త అవకాశాలు రావడానికి కారణం మీ జాతకంలో గురుడు అనుకూల గమనం. గురుడు ప్రస్తుతం మీ రాశిపై శుభదృష్టి వేస్తున్నాడు మరియు ఈ రోజున గురుగ్రహ బలం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. గురువు అనుగ్రహం అంటే జ్ఞానం, స్పష్టత మరియు సద్విచారాలు. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా దైవం మీ వెంటే ఉంటాడు మరియు ఈ రాబోయే రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయమే మీ జీవితానికి పెద్ద మార్పు తేయవచ్చు. ఈ ప్రయత్నాలు ఒక్కసారిగా ఫలితాన్నిస్తాయి. మేషరాశి వారికి ఈ రాబోయే రోజుల్లో అద్భుత మార్పులు సంభవించబోతున్నాయి. మీరు చేసిన కృషి, మీరు ఉంచిన ఆశలు ఒక్కసారిగా ఫలితం ఇవ్వబోతున్నాయి. గతంలో ఎంత ప్రయత్నించినా ఫలితం రాక నిరాశ చెందిన వారు కూడా ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతారు. ఈ మార్పులు మాంత్రికంగా జరుగుతాయి. మీరు అనుకోని చోట నుండి ఒక సానుకూల వార్త వస్తుంది. ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఒక చిన్న సలహా లేదా ఒక సానుకూల పరిణామం మీ జీవిత దిశను మారుస్తుంది. మేషరాశి వారి కాలంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మీ శక్తి మార్పులు మీ లోపల కూడా ప్రతిబింబిస్తాయి. మీలోని అనిస్థితి, భయం తొలగిపోయి మీరు చేయబోయే పనిలో పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతారు. ఈ మార్పులు అద్భుతంగా కనిపించినా అవి దైవం ద్వారా ఏర్పడిన మార్గాలు. మీరు పగలు రాత్రి కష్టపడిన దాన్ని దైవం చూసి ఇప్పుడు సమయం వచ్చింది అని నిర్ణయించాడు. అందుకే ఈ రాబోయే 24 గంటల్లో మీరు అంచనా వేయలేని చోటే ఫలితం వస్తుంది. ఇది విశ్వం ఇచ్చే సమాధానం. నువ్వు సరైన దారిలో ఉన్నావు. ఈ మార్పులు కేవలం వృత్తి లేదా ఆర్థిక రంగంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో అపార్థాలు తగ్గిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకుంటారు. మీరు ఎదురు చూస్తున్న శాంతి మరియు సంతోషం ఇప్పుడు మీ గృహంలోకి వస్తాయి. ఈ రాబోయే క్షణాలు ఒక ముఖ్యమైన నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. ఆ నిర్ణయం మొదట చిన్నగా కనిపించినా అది భవిష్యత్తు మార్గాన్ని పూర్తిగా తిరగరాస్తుంది. మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించవచ్చు, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవచ్చు లేదా ఒక వ్యక్తిని జీవితంలోకి తీసుకురావచ్చు. ఈ మలుపు దైవ సృష్టించిన అవకాశం. మరియు మేషరాశి వారి స్వభావం ప్రకారం ధైర్యవంతులు కానీ కొన్నిసార్లు ఆతృతతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈసారి ఆతృతకు బదులుగా ఆత్మవిశ్వాసం మరియు సమయం మీకు తోడుగా ఉంటాయి. మీరు ఈ రోజు అనుభవించే సంఘటనలు మొదట అనుమానాస్పదంగా కనిపించవచ్చు, కానీ దానికి వెనుక ఉన్న దైవ యోజన చాలా గొప్పది. ఇది మీ భవిష్యత్తుకు ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఈ కాలంలో మీరు మీ జీవితానికి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం ధ్యానం తర్వాత తీసుకోండి. దైవం మీకు ఇచ్చే సంకేతాలు కలలో, ఆలోచనల్లో లేదా ఎవరో చెప్పిన మాటల్లో ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకండి. మేషరాశి వారి కాలంలో ఒక పాత విషయాన్ని ముగింపబోతున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు లేదా ఒక పాత భయం కావచ్చు. దాని ముగింపు తర్వాత వచ్చే నూతన ప్రారంభం జీవితానికి శక్తినిస్తుంది. ఇది మీ జీవితం మలుపు. అనూహ్య సంకేతాలు. మేషరాశి వారు కొన్ని ఆశ్చర్యకరమైన దైవ సంకేతాలు గమనిస్తారు. కొందరికి కలలో ప్రకాశం, పువ్వులు, ఆలయ దృశ్యం లేదా లక్ష్మీదేవి రూపం కనిపించవచ్చు. ఇది మీ జీవితంలో శుభం సమీపిస్తున్న సూచన. కొంతమందికి మేషరాశి వారు ఏదైనా శబ్దం, ఒక పాట లేదా ఒక వ్యక్తి మాట ద్వారా దైవ సంకేతం పొందుతారు. అనగా మీరు ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రత్యేక పదం మీ చెవిలో పడుతుంది. అది విశ్వం ఇచ్చే సమాధానం. ఈ కాలంలో మీ ఇంట్లో దీపం వెలిగించడం చాలా శుభప్రదం. దీపం వెలిగించిన మీరు ఒక కాంతిని మాత్రమే కాదు, దైవ శక్తిని కూడా ఆహ్వానిస్తున్నారని గుర్తుంచుకోండి. మేషరాశి వారు ఈ సంకేతాలను విశ్వాసంతో స్వీకరించాలి. మీరు అనుకున్న దానికంటే విశ్వం మీ పక్షాన పనిచేస్తుంది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని ధృవీకరిస్తాయి. మరియు మీరు కలలో చూసిన దృశ్యాలు, మీరు విన్న మాటలు, మీరు గమనించిన చిన్న మార్పులు, ఇవన్నీ దైవ సూచనలు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా దైవ మార్గంలో కొనసాగండి. ఈ సంకేతాలు మీరు శుభ సమయం వైపుకి అడుగులు వేస్తున్నాయని తెలుపుతుంది. మీరు చేయబోయే ప్రతిచర్య దైవ అనుగ్రహం ద్వారా ఫలితాన్నిస్తుంది. మనసులో ధనాత్మక శక్తి పెరుగుతుంది. మేషరాశి వారికి ఈ రోజు శక్తి మార్పులు స్పష్టంగా అనుభవం అవుతాయి. మీ మనసులోని ఒత్తిడి తగ్గిపోతుంది. గత కొంతకాలంగా ఉన్న ఆలోచనలు, కలలు
కలతలు అయోమయాలు క్రమంగా తొలగిపోతాయి. మీరు ఒక కొత్త ధోరణిలో ఆలోచించడం ప్రారంభిస్తారు. మరియు మేషరాశి వారికి ఇది అత్యంత శుభకరమైన సమయం. ఎందుకంటే కుజుడు బలంగా ఉండడం వల్ల మీలోని ఉత్సాహం పెరుగుతుంది. కానీ ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించడం చాలా అవసరం. ఒకవేళ ఈ శక్తిని కోపం, అసహనం లేదా ప్రతీకారం దిశగా మళ్లిస్తే అది నష్టాన్ని కలిగిస్తుంది. అదే శక్తిని ధనాత్మక దిశలో మళ్లిస్తే అది విజయాన్ని తెస్తుంది. మరి రాబోయే రోజుల్లో మీకు దైవం చెప్పే సందేశం, మీ మనసును నిర్మలంగా ఉంచు. మీరు ఏ ఆలోచన చేస్తే విశ్వం అదే దిశలో స్పందిస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే మీకు కావలసిన ఫలితాన్ని మనసులో ఊహించుకోండి. ఆ ధ్యాస మీ వాస్తవం అవుతుంది. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న వారి వైబ్రేషన్ కూడా మీపై ప్రభావం చూపుతాయి. కాబట్టి మీరు సానుకూలకమైన వ్యక్తులతో సమయం గడపండి. చెడు మాటలు, అపవాదులు, నెగటివ్ ఆలోచనలు దూరంగా ఉంచండి. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు మీతో ఆనందంగా మాట్లాడేవారు, మిమ్మల్ని ప్రేరేపించేవారు. వీరితో కలిసి ఉండడం ద్వారా మీ వైబ్రేషన్ మరింత బలపడుతుంది. ధ్యానం, సంగీతం మరియు నిశ్శబ్దం ఈ రోజు మీకు మంత్రంలా పనిచేస్తాయి. ప్రతిరోజు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీలోని ఆందోళన క్రమంగా కరిగిపోతుంది. ఆ ధనాత్మక శక్తి మీ శరీరం, మీ ఆలోచనల ద్వారా ప్రసరిస్తుంది. దేవుడు మీకు చెప్పే సంకేతం స్పష్టంగా ఉంది. మీ వైబ్రేషన్ ను బలపరచు. నేను మీ మార్గం చూపుతాను. మీరు ఇప్పుడు చేసే ప్రతి పని దైవ అనుగ్రహంతో ముందుకు సాగుతుంది. మీ కర్మ ఫలితం ఇప్పుడు మీ పక్షాన మారుతుంది. మేషరాశి వారికి ఈ రోజు కర్మచక్రం తిరగబోతుంది. గత కొన్ని నెలలుగా మీరు అన్యాయంగా బాధపడుతున్నారని, మీ కృషికి తగిన ఫలితం రాలేదని అనిపించిందా? ఇప్పుడు దైవం మీ పక్షాన తీర్పు ఇవ్వబోతున్నాడు. కర్మ అంటే శిక్ష మాత్రమే కాదు, అది పాఠం కూడా. మీరు గతంలో చేసిన చిన్న చిన్న మంచి పనులు ఇప్పుడు ఆశీర్వాదాలుగా తిరిగి వస్తాయి. ఒక చిన్న సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు పెద్ద మద్దతుగా మారుతాడు. మీరు చూపిన సహనం, మీరు చూపిన ప్రేమ ఇప్పుడు విశ్వం ద్వారా గుణాత్మకంగా మీకు తిరిగి లభిస్తుంది. మేషరాశి వారికి కుజుడు కర్మాధిపతి కూడా. కాబట్టి ఈ రోజు మీరు చేసే ప్రతి సత్కారం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మీరు దైవంపై విశ్వాసం ఉంచి కష్టపడితే ఈ కాలం మీకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది. కొంతమంది మేషరాశి వారి కాలంలో పూర్వజన్మ బంధం ఉన్న వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు ఆధ్యాత్మికంగా పాఠం నేర్పడానికి వస్తాడు. కొందరికి ఒక పాట, బాధ, ఒక పాత సంబంధం ఇప్పుడు ముగింపు పొందుతుంది. ఇది కర్మపూరితను సూచిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. కానీ అది మీరు ఊహించని మార్గంలో కాకుండా వేరే దారిలో వస్తుంది. దైవ మార్గాలు మనిషి అంచనాలకు అతీతంగా. కాబట్టి మీ ఆశలు ఎలా నెరవేరుతాయో గురించి ఆందోళన పడకండి. అవి తప్పకుండా నెరవేరుతాయి. మరియు ఈ రోజు మీరు చేయవలసిన ఒక పని కృతజ్ఞత. ప్రతి ఉదయం ఇప్పటికే నాకు ఉన్నది చాలు ఉంది అని హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్పండి. ఈ కృతజ్ఞత కొత్త శుభ ఫలితాలు ద్వారానే తెలుస్తుంది. నీకు వచ్చే కళలు మార్పుకు సంకేతం. మేషరాశి వారికి కళలు ఒక దైవ మార్గదర్శకంగా ఉంటాయి. కళలు అనేవి మన చైతన్యానికి విశ్వం ఇచ్చే సంకేతాలు. మీరు రాత్రి నిద్రలో చూసే ప్రతి దృశ్యం మీ అంతరాత్మ చెప్పే పాఠం. ఈ రోజుల్లో మీకు పూలు, దేవాలయాలు, బంగారు కాంతి లేదా నీరు కనబడితే అది శుభ సంకేతం. ఆ కళలు మీ జీవితంలో కొత్త ఆరంభానికి సూచన. కళలో నీరు అంటే శుభశుద్ధి, బంగారం అంటే ఆర్థిక అభివృద్ధి, దేవాలయం అంటే దైవ ఆశీర్వాదం. కొంతమంది మేషరాశి వారు ఈ రోజు పూర్వజన్మ అనుభూతి కళలు కూడా చూడవచ్చు. అది ఏదైనా పాత విషయం మళ్ళీ ఎదురు కాబోతుందని సంకేతం. కానీ ఈసారి దానికి ముగింపు దైవ అనుగ్రహంతోనే ఉంటుంది. కళలో ఏదైనా కలవడం, మాట్లాడడం లేకపోతే ఎవరు మిమ్మల్ని పిలవడం జరిగితే ఆ మాటలు గమనించండి. అవి మీ భవిష్యత్తుకు దారి తీసే సూచన. కళలో ఎవరైనా మీకు ఆశీర్వదిస్తే అది మీరు చేసి కృషి ఫలితం ఇస్తుందని అర్థం. మేషరాశి వారికి ఈ కాలంలో కళలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఉదయం లేవగానే మీరు చూసిన కళలు రాయండి. కొన్ని రోజులకు మీరు ఆ కళల అర్థం గుర్తిస్తారు. విశ్వం మీరు నడిచే దారిని ముందే చూపిస్తుంది. కళల శక్తిని తక్కువ అంచనా వేయకండి. అవి మీ ఆత్మస్థాయిలో ఉన్న సత్యాలను వెల్లడిస్తాయి. మీరు కళలో శాంతి, కాంతి లేదా మంత్రోచ్చారణ వింటే అది మీరు దైవ మార్గంలో ఉన్నారని ధృవీకరణ. మరియు స్నేహితులారా, మేషరాశి వారికి ఈ రోజున అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజు మీరు ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రభావం పొందుతారు. దీపం వెలిగించడం కేవలం ఒక ఆచారం కాదు, అది మన జీవితంలో చీకటిని తొలగించే చిహ్నం. దీపం వెలిగించినప్పుడు మనసులోని అనిశ్చితిని, భయం, సందేహం క్రమంగా కరిగిపోతాయి. మేషరాశి వారు ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఒక దీపం గోమయంతో లేదా ఆవు నెయ్యితో వెలిగించాలి. ఆ దీపం ముందు కూర్చొని కొన్ని క్షణాలు మౌనంగా పాటించండి. ఆ క్షణాల్లో మీరు మీలో ఉన్న దైవ సన్నిధ్యాన్ని అనుభవిస్తారు. ఈ దీపారాధన వల్ల మీ ఇంటి వాతావరణం శుభ్రంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు ఆ దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో ఒక కోరిక ఉంచండి. ఆ కోరిక విశ్వానికి పంపబడుతుంది. దీపజ్వాల మీ మనసు తరంగాల్లో కలిసి దైవానికి చేరుతుంది.
వస్తుంది. దీపం వెలిగించే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని జపించండి. ఆ ధ్వనులు ఆ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తిని తొలగిస్తాయి. ఈ ప్రక్రియను ప్రతి గురువారం చేస్తే మీ జీవితంలో శుభ సమాచారాలు వస్తాయి. మేషరాశి వారు ఈ రోజున అదృష్ట దినాలుగా భావించాలి. ముఖ్యంగా ఈ రోజు మహావిష్ణువు మరియు పరమేశ్వరుడి కృపతో కొత్త పని ఆరంభం చేస్తే విజయం వస్తుంది. మరియు ఈ రోజున పూజలు చేస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున తిథి నక్షత్ర ప్రభావాల రీత్యా మేషరాశి వారు ఈ ప్రత్యేక పరిహారాలు పాటించండి. ఉదయం విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి. తులసి కోట వద్ద దీపం వెలిగించండి. శివలింగానికి పసుపు కలిపిన పాలతో అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. పసుపు అక్షంతలతో అమ్మవారికి పూజ చేసి నిరుపేదలకు పసుపు రంగు ఆహార పదార్థాలు దానం చేయండి. దైవం ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాడు. మీకు అవసరమైనది ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా వస్తుంది. మీరు ఎప్పటి నుంచో కోరుకున్న ఫలితం ఇప్పటి వరకు రాకపోవడం వల్ల నిరాశ చెందిన దైవం చెప్పే సమాధానం ఇది. సరైన సమయానికి నీకు కావలసింది నీ వద్దకు వస్తుంది. ప్రతి మనిషికి దైవం సమయాన్ని నిర్ణయిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు మీరు ఊహించని మార్గాల్లో శుభవార్త వస్తుంది. కొన్నిసార్లు ఆలస్యం అనేది శిక్ష కాదు, అది సిద్ధత. దైవం నీ మనసును, నీ సహనాన్ని, నీ నిబద్ధతను పరీక్షిస్తాడు. ఇప్పుడు ఆ పరీక్ష ముగింపు దశకు చేరుకుంది. మీరు ఎదుర్కొనే ప్రతి చిన్న సంఘటనలో దైవ సంకేతం ఉంటుంది. ఎవరో చెప్పిన ఒక మాట, ఒక యాదృచ్ఛిక పరిచయం, ఒక కళ, ఇవన్నీ విశ్వం మీతో మాట్లాడుతున్న రీతులు. మీరు ఆ సంకేతాలను గమనించి దైవంపై నమ్మకం ఉంచండి. దేవుడు మీకు చెప్తున్నాడు, నువ్వు వదులుకోకు, నేను నీ వెంటే ఉన్నాను. మీరు ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే మీరు ఎదురు చూస్తున్న ప్రతి తలుపు ఒక్కొక్కటిగా తెరుచుకుంటుంది. అసహనం దూరం అవుతుంది. మేషరాశి వారు ఈ రోజున ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఆతురత, కోపం మరియు అసహనం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. మీలో ఉన్న కుజగ్రహ శక్తి కొన్నిసార్లు అస్థిరతను పెంచుతుంది. మీరు అనుకున్న దాని వెంటనే సాధించాలని తాపత్రయపడకండి. సమయం దైవానికి చెందింది. మీరు చేయాల్సింది క్రమబద్ధమైన ప్రయత్నం మాత్రమే. ఈ కాలంలో తీసుకునే త్వరిత నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపం తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నిర్ణయం ముందు 3 సార్లు ఆలోచించండి. మీరు స్పందించే ముందు ఆలోచించడం నేర్చుకుంటే మీ జీవితం సమతుల్యంగా ఉంటుంది. మేషరాశి వారి ధైర్యవంతులు, కానీ అదే ధైర్యం కొన్నిసార్లు అహంకారంగా మారవచ్చు. దాన్ని జాగ్రత్తగా నియంత్రించాలి. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చర్యలు ఏమైనా మనసును గాయపరచకుండా ఉండేలా చూసుకోవాలి. కొన్ని చిన్న విఘ్నాలు ఎదురు కావచ్చు, కానీ అవి తాత్కాలికం. మీరు మనసులో శాంతి ఉంచుకుంటే ఆ విఘ్నాలు స్వయంగా తొలగిపోతాయి. ఆ తొందరతో నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. దైవం మీ వెన్నంటే ఉంటాడు. కుజుడు బలంగా ఉన్నప్పుడు మేషరాశి వారు పెద్ద పనులను కూడా సులభంగా పూర్తి చేయగలరు. మీ ప్రయత్నాలు వేగంగా ఫలితాన్నిస్తాయి, కానీ ఈ శక్తిని సరిగ్గా వినియోగించకపోతే అది కలతను తెస్తుంది. కాబట్టి మీ శక్తిని క్రమబద్ధంగా నియంత్రించాలి. ఈ కాలంలో కుజుడి ప్రభావం వృత్తి మరియు వ్యక్తిగత రంగాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నవారు కొత్త బాధ్యతలు పొందుతారు. వ్యాపారంలో ఉన్నవారు కొత్త పెట్టుబడిదారులు లేదా భాగస్వాములను ఆకర్షిస్తారు. మీరు మొదలు పెట్టిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కుజుడి బలం మీకు ధైర్యం ఇస్తుంది. ఆ ధైర్యాన్ని ఈ రోజు మహావిష్ణువు స్మరించడం ద్వారా మరింత పెంచుకోవచ్చు. కానీ అదే సమయానికి వినయం అవసరం. మీరు సాధించిన విజయాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆ శక్తి స్థిరంగా ఉంటుంది. మీరు దాన్ని అహంకారంగా మారనివ్వకండి. దైవం ఈ కాలంలో మీకు స్పష్టమైన సంకేతం ఇస్తున్నాడు. మీ శక్తిని సృష్టి దిశగా మళ్లించు. మీరు చేసే ప్రతి చర్య భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. పూర్వజన్మ ఫలం మేషరాశి వారికి ఒక గాఢమైన ఆధ్యాత్మిక సూచన ఉంది. పూర్వజన్మలో చేసిన సత్కార్యాలు ఫలితం ఇప్పుడు మెల్లగా మీ జీవితంలో ప్రతిఫలిస్తాయి. మీరు గత జన్మలో చేసిన దానం, సేవ మరియు భక్తి ఈ జన్మలో రక్షణగా నిలుస్తాయి. ఇది కేవలం విశ్వసనీయమైన ఆధ్యాత్మిక సిద్ధాంతం కాదు, ఇది అనుభవించగల నిజం. ఈ మధ్య కాలంలో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు యాదృచ్ఛికం కావు. మీరు కలుసుకునే వ్యక్తులు, మీరు ఎదుర్కొనే పరిస్థితులు, మీరు విన్న మాటలు, ఇవన్నీ పూర్వజన్మ సంబంధాలకు గుర్తు చేస్తాయి. కొందరు మీ జీవితంలోకి తిరిగి వస్తారు ఎందుకంటే మీ కార్మిక్ కనెక్షన్ ఇంకా పూర్తి కాలేదు. మేషరాశి వారి కాలంలో ఒక ముఖ్యమైన ఆత్మ సత్యాన్ని గ్రహించబోతున్నారు. మీరు ఎదుర్కొంటున్న బాధలు, అవమానాలు, నిరాశలు అన్ని ఒక శిక్ష కాదు, అవి పాత కర్మల పరిష్కారం. మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే పూర్వజన్మలోని బంధనాలు సడలిపోతాయి. దైవం చెప్తున్నాడు, నీ సత్కార్య ఫలం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసే పూజలు, దానం లేదా జపం మీ జీవితానికి దీర్ఘకాల శాంతిని తెస్తాయి. పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాన్ని ఇప్పుడు సానుకూల దిశగా మార్చుకునే సమయం ఇది. మీరు ఎప్పటి నుంచో ఒక అంతర్గత శక్తిని అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది. అది మీ ఆత్మలో దాగిన దైవశక్తి మేల్కొల్పు. ఈ మేల్కొల్పు అనేది బాహ్య ప్రపంచానికి విడిచి అంతరంగాన్ని గుర్తించడమే. మీ మనసు ప్రశాంతంగా ఉండే క్షణాల్లో ఒక కొత్త దిశ స్పష్టమవుతుంది. మీరు అనుకో
అనుకోకుండా ధ్యానంలోకి వెళ్ళవచ్చు లేదా భక్తి గీత విన్నప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఇవన్నీ ఆధ్యాత్మిక జాగృతి సంకేతాలు. మీరు తక్కువ మాటలు మాట్లాడి ఎక్కువగా గమనించాలి, ఎందుకంటే మౌనంలోనే దైవశక్తి ఉంటుంది. మీ ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీలోని ప్రశ్నలకు సమాధానాలు బయట కాదు, అవి మీ హృదయంలోనే ఉన్నాయి. మేషరాశి వారు ఈ దశలో మంత్ర జపం, ధ్యానం మరియు పఠనం చేస్తే అపారమైన శాంతి పొందుతారు. ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల సిద్ధశుద్ధి పెరుగుతుంది. మీరు చేసే ప్రతి ఆధ్యాత్మిక చర్య మీ ఆత్మ వికాసానికి పునాది అవుతుంది. దైవం నీకు చెప్తున్నాడు, ఈ సమయం వచ్చింది, నీ కర్మ ఫలితం ఇప్పుడు నీకు అందబోతుంది. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.